హలో టెక్ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ ఫ్రీ రెన్ తెలుగు డబ్ రిలీజ్ అయిపోయింది. ఎస్, మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నాం దీని గురించి. ఎందుకంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే పాత ఛానల్ నుంచే నేను చెప్పాను. అక్టోబర్లో ఈ ఫ్రీ రెన్ రివ్యూ ఇచ్చినప్పుడు చెప్పా ఒక మాట, తెలుగు డబ్బు త్వరలోనే రాబోతుందని చెప్పి. బట్ అది ఇప్పటికీ పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అయిందనమాట. బట్ రిలీజ్ అవ్వడం మాత్రం క్రేజీ లెవెల్లో సీజన్ అంతా రిలీజ్ అయిపోయింది. ఎస్, మీరు వింటుంది నిజమే. అండ్ ఈ వీడియోలో ఆ ఫ్రీ రెన్ తెలుగు డబ్ రివ్యూ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వెయిట్ ఫస్ట్ దాని గురించి అంటే కొన్ని గ్రేట్ థింగ్స్ మాట్లాడుకుందాం. అసలు ఫ్రీ రన్లో బెస్ట్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఎందుకు ఇది వర్త్ వాచ్ అని, అంతేకాకుండా కొన్ని డీటెయిల్స్ చెప్పేస్తాను దీని గురించి. సో ఫస్ట్ డీటెయిల్స్ విషయానికి వెళ్ళిపోతే ఫ్రీ రన్ అక్టోబర్లో రిలీజ్ అయింది, 2023 అక్టోబర్ ఫాల్ సీజన్లో. సో అప్పుడు రిలీజ్ అయ్యి దీంట్లో టోటల్ 1 సీజన్ అండ్ 28 ఎపిసోడ్స్ ఉన్నాయి ఆ సింగిల్ సీజన్లో చూసుకుంటే. అనేది స్టూడియో మ్యాడోస్ నుంచి వచ్చింది. మ్యాడోస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టూడియో ఇన్ యానిమే హిస్టరీ. అండ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన యానిమే చూసుకుంటే అబ్బో అన్నీ ఆల్మోస్ట్ మాస్టర్ పీసెసే ఉంటాయి 90% వాళ్ళ ప్రాజెక్ట్స్. అండ్ ఆ మాస్టర్ పీసెస్లో ఈ ఫ్రీ రన్ కూడా ఒకటే అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఈ యానిమేలో ఉండే బెస్ట్ థింగ్ ఏంటి బ్రో అని చెప్పి అడిగితే ఎవ్రీథింగ్ భయ్య చెప్తున్నాను. ఒక యానిమేకి ఏమేమి కావాలి అన్ని డిపార్ట్మెంట్స్లో ఇది 100% అవుట్పుట్ ఇచ్చారు. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఇది మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది, ఎస్పెషల్లీ స్టోరీ టెల్లింగ్లో. దీని యానిమేషన్ గాడ్ లెవెల్ అండ్ ఈ యానిమేషన్ తోపని మనం పొగడాలనుకుంటాం. అట్ ద సేమ్ టైం దీని స్టోరీ టెల్లింగ్ చూస్తే అబ్బా ఇది ఇంకో లెవెల్లో కదరా, అసలు ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ కదరా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అసలు ఆ స్టోరీ టెల్లింగ్కి ఫ్యాన్ అయిపోయాను నేను లిటరల్లీ. ఒకవేళ ఫ్యూచర్లో నేను ఏదైనా సినిమా తీసినా, షార్ట్ ఫిల్మ్ తీసినా అటువంటి టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో తీయాలనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంటుంది దీంట్లో చూసుకుంటే. ఎవ్రీ ఎపిసోడ్ వర్త్ వాచ్ బాయ్ చెప్తున్నాను. ఎవ్రీ ఎపిసోడ్ 28 ఎపిసోడ్స్ వర్త్ వాచ్. మీకు అస్సలు ఎక్కడ కూడా ఏదో ఒక నార్మల్ యానిమే అన్న ఫీల్ రాదు. చూస్తూ ఉంటే ఒక బెస్ట్ థింగ్ని చూస్తున్న ఫీలింగ్గా కలుగుతుంది. ఇంతకంటే ఎక్కువ హైప్ అయితే ఇవ్వదలుచుకోలేదు. ఇప్పుడు మనం ఫస్ట్ తెలుగు డబ్ విషయానికి వెళ్ళిపోతే ఎలా ఉందని అడిగితే ఇట్స్ గుడ్. ఫ్రీ రన్కి ఇంకా బెటర్గా ఉంటే బాగుండని కోరుకున్నా, బట్ ఇట్ యాక్చువల్ గుడ్, పర్లేదు. మరి బ్యాడ్ అని చెప్పను, అలా అని తోపని చెప్పను, కానీ చూడొచ్చు, నచ్చుతుంది కూడా తీసుకుంటే. ఎస్పెషల్లీ రైటింగ్, ఎందుకంటే రైటింగ్ నాకు చాలా బాగా నచ్చింది భయ్య. అయినో అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, బట్ అవి పక్కన పెట్టేస్తే ఎంత డీటెయిల్గా రాసుకున్నారంటే రైటింగ్, ఎస్పెషల్లీ తెలుగుని. ఎందుకంటే ఇది ఫ్యాంటసీ యానిమే అండ్ ఎప్పుడో పాతకాలపుది ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. అలా అని చెప్పి మనం డైలీ లైఫ్లో మాట్లాడుకుంటే తెలుగు కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు. చాలా నీట్గా తెలుగుని రిప్రజెంట్ చేయాలి ఇక్కడ చూసుకుంటే. అండ్ దాన్ని ఎంతో ఎక్సలెంట్గా రాశారు. విన్లాండ్ సాగా తర్వాత ఐ థింక్ ఇదే అనుకుంటే అంత డీటెయిల్డ్గా ఎవ్రీ వర్డ్ టు వర్డ్ అయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంత బాగా రాసుకున్నారు. ఈజీలీ అక్కడ పర్సన్ కూడా, తెలుగు రాసిన పర్సన్ కూడా ఎంత బాగా తెలుసు కాబట్టి, తనకి వర్డ్ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి కాబట్టి అంత బాగా రాశారని అర్థమైపోతుంది. ఎందుకంటే వన్స్ చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది అది ఎందుకు అనేది. అండ్ ఇక్కడ క్యారెక్టర్ నేమ్స్ రాసుకున్న విధానం నాకు ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు నేను చూసిన వాటిల్లో మీకు జపనీస్ తగ్గట్టుగా ఆర్ ఇంగ్లీష్కి తగ్గట్టుగా వర్డ్స్ అయితే ఎక్కువగా రాయలేదు, జస్ట్ పేర్లు పలకడం అనేది ఉంటాయన్నమాట, ఆర్ మన తెలుగు తగ్గట్టుగా ఉండేవి. బట్ ఇక్కడ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫెర్ను ఫ్రీ రెన్ని ఫ్రీ రెన్స్ అని చెప్పడం అంటుంది. ఇంగ్లీష్లో చూసుకుంటే మిస్ ఫ్రీ రెన్ ఉంటుంది కదా, ఇక్కడ తెలుగులో చూసుకుంటే మిస్ ఫ్రీ రెన్ అని ఉంటుంది. అది కూడా ఎంతో బాగా అయితే చెప్పించారో అదైతే నాకు బాగా నచ్చింది. ఇక డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే మెయిన్ క్యారెక్టర్ ఫ్రీ రెన్ విషయానికి వెళ్ళిపోతే ఇట్స్ గుడ్ అని చెప్తాను. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ అందరితో పోలిస్తే నాకు ఫ్రీ రెన్ బాగా నచ్చింది అక్కడ. ఎందుకంటే ఫస్ట్లీ తనకి అలవాటు కాకపోయినా కానీ ఒక ఎపిసోడ్ ఫుల్గా చూసేసి సెకండ్ ఎపిసోడ్ నుంచి నాకు ఫ్రీ రెన్ డబ్బింగ్ అయితే చాలా బాగా నచ్చింది. తను కూడా చాలా బాగా చెప్పింది. వాయిస్ యాక్టర్ ఎవరో ఫ్రీ రెన్ క్యారెక్టర్ని నీట్గా రిప్రజెంట్ చేసింది. ఎందుకంటే ఫ్రీ రెన్ ఎక్కువగా ఎమోషన్స్ చూపించదు అండ్ దానికి తగ్గట్టుగా బోర్ కొట్టకుండా చేయాలంటే దాన్ని కూడా తను చాలా బాగా చేసింది. ఇక తర్వాత ఫెరిన్ అండ్ స్టార్క్ విషయానికి వెళ్ళిపోతే ఫెరిన్ చూసుకుంటే చాలా బాగుంది, దెర్ ఇస్ నో డౌట్. అండ్ అది కూడా మీకు అంతే సేమ్ 1 ఎపిసోడ్ చూసిన తర్వాత అలవాటు అయిపోతుంది. బట్ ఫస్ట్ టైం తెలుగు చూసే వాళ్ళకి చెప్తున్నాను, ఫ్రీ రెన్ డబ్బింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. యాజ్ ఏ సెడ్ ఫస్ట్ టైం చూస్తుంటే మీరు యానిమేని మీకు తెలుగు డబ్బింగ్ పిచ్చిగా నచ్చేస్తుంది, మీరు ఈజీగా ఎంజాయ్ చేసేస్తారు. ఆ వర్డ్స్ వల్లే అంత బాగుంటాయి అన్నమాట. అండ్ స్టార్క్ విషయానికి వెళ్ళిపోతే స్టార్క్ నేను అలవాటు పడడానికి 2-3 ఎపిసోడ్లు పట్టింది. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఫీల్ అయితే కలిగింది. స్టార్క్ క్యారెక్టర్ని లాక్కోకుండా కొంచెం డిఫరెంట్ అనిపించింది. బట్ వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఈజీగా ఎంజాయ్ చేసేసాను. ఇక ఆ తర్వాత మిగతా క్యారెక్టర్స్ లైక్ హిమ్మెల్ అండ్ తన మిగతా పాత క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు కావచ్చు. సో అందరికైతే వాయిస్ యాక్టింగ్ చాలా బాగుంది. హిమ్మెల్ది అయితే కొంచెం వేడి అనిపించింది అట్ స్టార్ట్, యాజ్ ఎ సెట్. బట్ అలవాటు అయిపోతే ఈజీగానే అర్థమైపోతుంది అండ్ ఈజీగా ఎక్కేస్తుంది కూడా. సో ఒకటే చెప్తాను, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఈ తెలుగు డబ్బు బ్రహ్మాండంగా నచ్చుతుంది, దెర్ ఇస్ నో డౌట్. అండ్ దీన్ని మీరు ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ యానిమేని జపనీస్లోనూ ఇంగ్లీష్లోనూ చూస్తుంటే ఇంగ్లీష్ కంటే తెలుగు చాలా బెటర్ భయ్యా, ఇది ముందే చెప్తున్నా. మ్యాక్సిమం మన వాళ్ళు ఇంగ్లీష్ చూసేవాళ్ళు కాబట్టి మీరు చూసే ఆ ఇంగ్లీష్ పక్కన నూకేసి జపనీస్ తెలుగులో చూడండి. ఎందుకంటే ఆ ఇంగ్లీష్తో
ఇంగ్లీష్తో పోలిస్తే తెలుగు ఇంకా 100 రెట్లు బెటర్ ఉంది. ఒకవేళ జపనీస్తో పోలిస్తే కొంచెం తగ్గింది, బట్ ఇంగ్లీష్తో పోలిస్తే మాత్రం చాలా బెటర్. సో తెలుగులోనే చూడమని నేనైతే చెప్పేస్తాను. సో ఇదనమాట ఫ్రీ రన్ గురించి నేను తెలుగు చెప్పాలనుకుంది. చెప్పాను కదా, ఫుల్ సీజన్ అంటే మొత్తం 28 ఎపిసోడ్లు తెలుగులో రిలీజ్ అయిపోయాయి అనమాట. వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేయండి.